అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వాసులకు భారీ నష్టాన్ని చేకూర్చినటువంటి బుడమేరు వరద ఫ్లో మరోసారి పెరగబోతుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. వినిపించడం ఏంటి, స్వయంగా నేనే విన్నాను, మీకు కూడా వినిపిస్తాను. ప్రస్తుతం నేను ఏదైతే బుడమేరు వాగుపై ఉన్నటువంటి వెలగలూరు రెగ్యులేటర్ వద్ద ఉన్నాను. రెగ్యులేటర్లో ఇన్ఫ్లో అయితే మాత్రం భారీగా కొద్దిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ఫ్లో పెరుగుతుంది, పెరిగినటువంటి ఫ్లోను తిరిగి ఆ వరద ఏదైతే మొన్న శనివారం జరిగినటువంటి ఘటన తిరిగి రిపీట్ అవుతుందా లేదా మరేదైనా దారుందా, మనతో మాట్లాడడానికి ఈ వెలగలూరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి డిఈ ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, మళ్ళీ బుడమేరు యొక్క ఇన్ఫ్లో పెరుగుతుంది అని చెప్పి కూడా సమాచారం ఉంది. సో ఎంత వాస్తవం? అంటే రాత్రి మనకు 4.2 వచ్చిందండి 12 గంట ఆ ప్రాంతాల్లో. మళ్ళీ రాత్రి వర్షం పడటం వల్ల కొంచెం పెరుగుతూ ఉంది. ఇప్పుడు 7.3 ఉంది, 2 ఉంది. అంటే దాదాపు ఒక 2-3 ఫీట్లు పెరుగుతుంది. అంటే ఇంకా మేము అనుకుంటున్నాం ఇంకో కొద్దిగా పెరిగి ఆగిపోవచ్చు అని అనుకుంటున్నాం. మళ్ళీ వర్షం పడితే ఇంకా పెరిగే అంటే మళ్ళీ వర్షం పడితే ఇంక మనం చెప్పలేము. అది వర్షం పడితే కొద్దిగా పెరిగి ఆగిపోతుంది అనుకుంటున్నాం. అంటే స్లోగా పెరుగుతుంది. గంటకు ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు అలా పెరుగుతుంది. సో ఇలా పెరిగే వాటర్ని విజయవాడ సైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయటం లేదు, మేము రిలీజ్ చేయటం స్టాక్ చేస్తున్నాం, ఆపేసాం, గేట్లన్నీ క్లోజ్ చేసాం. విజయవాడకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు. ప్రజెంట్ ఇన్కేసు ఎంత ఫ్లో పెరిగిన తర్వాత విజయవాడ ఖచ్చితంగా మేము 11 అడుగుల తర్వాత ఆపరేట్ చేస్తాం గేట్లు. అప్పుడు దాకా ఆపరేట్ చేయం. విజయవాడకి అప్పుడు వరకు ప్రాబ్లం లేదు. మేము ఇంకొక అడుగు లోపలనే పెరిగి తర్వాత ఆగిపోతుందని అనుకుంటున్నాం. అయితే గేట్లు ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సేఫ్ సైడే ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వర్షం కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం ఇంకా పెరగపోవచ్చు. పెరిగితే కూడా ఇప్పటికే గేట్లను ఓపెన్ చేయడానికి సిబ్బందితో కూడా సిద్ధంగా ఉన్నారు. పెరిగితే పై ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ బట్టి మేము చేస్తాం. అదే మా హైయర్ ఆఫీసర్లు మాకు ఇన్స్పెక్షన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము రాత్రిలోపు ఎంత ఫ్లో పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఉదయం నుంచి మీరు వేసినటువంటి అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు దాకా పెరిగింది కానీ ఇప్పుడు నుంచి పెరగపోవచ్చు అనుకున్నాం. మ్యాక్సిమం 8 ఫీట్ వచ్చి ఆగుతుందేమో అనుకుంటున్నాం. ఇంకొక 2-3 ఒక అరంగణాలు పెరిగి చూడాలి. 1 గంట 2 గంటలు ఆగితే మనకు అర్థమవుతుంది. కేసు 11 దాటితే మాత్రం ఖచ్చితంగా మరోసారి వరద ముప్పు తప్పదు. దాటితే మటుకు తప్పదు. సో అది చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకసారి జూమ్ చేస్తే మన కెమెరామెన్ ప్రసాద్ దాదాపు 8 దగ్గర మనకు పాయింట్ రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 11 దగ్గర రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేయక తప్పదు అని చెప్పి కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇన్ కేస్ 11 కానీ రీచ్ అయిందంటే మరోసారి విజయవాడ వాసులు ఆ వరద ముప్పును ఎదుర్కోక తప్పనటువంటి పరిస్థితి. అయితే అలాంటి ఛాన్సెస్ లేకపోలేదు, అలా అని ఉన్నాయని బలంగా చెప్పలేము. అది వర్షం పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉదయం నుంచి అయితే మాత్రం ఇక్కడ ఫ్లో క్రమేపీ కొంచెం పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వాలి. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే మునిగిపోయినటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ ప్రజల్ని ఇంకా అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. సో వెయిట్ చేసి చూద్దాం, బుడమేరు మరోసారి ప్రజల కన్నీళ్ళని చవిచూస్తుందా లేక శాంతించి వాళ్ళ జీవన శైలిని కొనసాగనిపిస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, వెలగలూరు రెగ్యులేటర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.